అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్ గా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, చట్టబద్ధత జరిగింది మన రాష్ట్ర రాజధాని అమరావతికి. ఎక్కడా కూడా లేనటువంటి ఒక చట్టబద్ధతను తీసుకొచ్చిన తర్వాత కూడా రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి పైన ఇంకా కుట్రపూరితంగానే చర్యలు వస్తున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సో చూసుకుంటే కనుక పార్లమెంటులో అందరూ కూడా ఆమోదించడం కూడా వైఎస్ఆర్సీపీ అక్కడ వ్యతిరేకించి మరి 2019 ఎన్నికలకు ముందు అమరావతి నేను ఏకీభవిస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేశారంటే అది కూడా లేదు. సో ఇప్పటికీ కూడా ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటూనే ఉంటున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్క నేత ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో. సో చూసుకుంటే కనుక బొత్స గారు ఒకలా మాట్లాడుతున్నారు, అవినాష్ గారు ఒకలా మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకలా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి? ఏ స్టాండ్ లేకపోవడమే వాళ్ళ స్టాండ్. ఒక స్టాండ్ అంటూ ఉండదు. వాళ్ళు అయోమయంలో ఉన్నారండి. వాళ్ళు ఆగమ్య గోచరంగా ఉన్నది పరిస్థితి. వాళ్ళు 2024లో ఓటమి తర్వాత వాళ్ళు దిక్కుతోచిన పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా నడిస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే అని చాలామంది అనుకున్నారు. చాలామంది వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇక మిగిలిన వాళ్ళు అంటే పోయిన వాళ్ళు పోగా కిళమెక్కిన తప్పేళాలు, మూతలు లేని మరచెంబులు, మేజవాణి బృందాలు మిగిలినాయి. వాళ్ళకి ఇతను తప్ప దారి లేదు, వేరే దాంట్లో ఎంట్రీ లేదు. ఎందుకు సార్ అంటే వేరే దారి లేదు? వేరే దాంట్లో ఎంట్రీ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నోరు జబ్బు స్మెల్ దుర్వాసన వచ్చి కూడా నీ పక్కన కూర్చోబెట్టుకుంటావా? నోరు జబ్బు వాళ్ళందరికీ. పైగా అనేక నేరాలు, వాళ్ళకి ఎంట్రీ ఉండదు. దాంతో చచ్చినట్టు ఇతను కూడా ఉండాలి. ఇక ఓడగొట్టిన మంచం గోళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు కూడా చచ్చినట్టు పడి ఉంటారులే అని వాళ్ళకి అలాంటి పనులు చెప్తూ ఉంటాడు. మీకు కావాలంటే చూడండి, అంబటి రాంబాబు బాబోయ్ నన్ను ఎడదీసేరు పంగ సాపిచ్చేరని ఏడ్చినోడు మళ్ళీ పీటర్ అయిపోయి మాట్లాడుతున్నాడు. మీకు పేరుని అని అయితే ఆ ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతున్నాడు చూసారా, వచ్చి మీకు ఆ సీన్ చూస్తే మీకు ఏం గుర్తుకొచ్చింది? దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు ఒరే బొక్క నీ సంగతి చూస్తాను, నువ్వు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా కానీ నాకు నాగార్జున గారు నాకే ప్రైజ్ మనీ ఇస్తాడని ఆ సీన్ గుర్తురాలేదు మీకు? నేను అతను ప్రెస్ మీట్ చూస్తా పోలీసులు మీ సంగతి చూస్తాను అది ఇది అని మాట్లాడుతుంటే మీకు దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు గుర్తుకొచ్చాడు లేదా? అందరికీ గుర్తొచ్చేస్తా. అంటే అంబటి రాంబాబు పేరు నాని లోకం మీద ఒకళ్ళు పోటీ పడిపోయి ఆ ప్రైజ్ మనీ కోసం ఎడుతున్నారు. ఇదంతా రియాలిటీ షో కింద యాక్ట్ చేస్తున్నారు. మరి అక్కడ నాగార్జున టాటా బిర్లా మధ్యలో లైలా అన్నట్టుగా అవినాష్ వస్తాడు. మేమేమన్నామండి అమరావతి వద్దన్నామా అంటాడు. వాళ్ళ పిచ్చోడేమో మావిగాని అంటాడు. వీళ్ళందరూ పిచ్చోళ్ళగా మావిగాని అంటారు. ఈ భయంలో బొత్స సత్యనారాయణ గారు వస్తాడు. వచ్చి అప్పుడేమో 3 రాజధానులు అన్నాం, ఇప్పుడు మళ్ళీ మావిగానే అంటున్నాం, మాకే పొరపాడైపోయిందని అతను అంటున్నాడు. నిజంగా ఆయన పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు. సార్, ఒక రాజకీయ పార్టీలో ఒక అధినేత స్టేట్మెంట్ అనేది ప్రతి ఒక్కరు పాటిస్తారు. అలా పాటిస్తేనే ఓకే, మంచి ఆర్ చెడు ఏదోటి వీళ్ళు ఒక స్టాండ్ మీద ఉన్నారా అని చెప్పేసి ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. మరి ఈ విధంగా ఒకరు ఒక మాట ఇంకొకరు ఇంకొక మాట అయితే 2 పడవల మీద కాళ్ళు వేసినట్లు అవుతుంది కదా సార్. వాళ్ళు అసలు అతను రాజకీయ పార్టీ, వాళ్ళు రాజకీయ నాయకులను మీరు ఎలాగంటున్నారు? ఏదో ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఇచ్చినంత మాత్రం రాజకీయ పార్టీ అయిపోతుంది అది. అంటే ఒకసారి అధికారంలోకి వచ్చారు కదా సార్. అవునండి, ఒకరోజు రాజు అవుతాడు, ఒక్కోసారి ఒక్కొక్కటి. ఒకసారి ఛాన్స్ వచ్చింది, అదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు 2024లో ఓడిపోయాడు అతను ఘోరంగా. ఇవాళకి అతనిలో మార్పు ఏమొచ్చింది? వాళ్ళు దేనికోసం ఇంత గురించి ఓడిచ్చారు అతన్ని? అందులో ఏ పరివర్తన వచ్చింది అతనిలో? ఏ లక్షణాలు మారినాయి? ఇంకా దరిద్రం పట్టుకున్నట్టు ఇంకా దరిద్రంగా మాట్లాడుతున్నాడు. వీడు ఇంకా వరస్ట్రా, వీడిలో మార్పు లేదురా బాబు అనుకుంటున్నారు జనం. పైగా ఎక్కడికక్కడ ప్రజల మధ్య అగాధం సృష్టించడానికి, విద్వేషాలు పెంచడానికి, విషం కక్కడం అనేటువంటి అప్పటి మీద ఎక్కువైపోయింది. రకరకాలుగా జనాలు బయటకు వచ్చి అతని తరపున మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్ గా ప్రజల్లో మతాల మధ్య చిచ్చు, జడా శ్రావణ, వీళ్ళంతా జగన్ కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళంతా జగన్ వస్తే మీ సంగతి చూస్తాం అంటున్నాడంటే మరి జగన్ కోసం పనిచేయనట్టే కదా, అన్న కదా. అంతే సార్. సార్, ఇప్పుడు చూస్తే కనుక ఎలాగైనా సరే 2029లో అధికారంలోకి రావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నేతలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కాపు నేతలు ఉన్నట్టుగా ఒక 3-4 అయితే చేర్చడం జరిగింది. సో దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా? కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డి ఎన్నో అనుకుంటాడండి, అన్ని ఎందుకు అవుతాయి. ఇప్పుడు ఎలాగైనా గెలవాలని అనుకుంటే ఎందుకు వెళ్తాడు?
అందరూ అనుకుంటారు అలాగే జడశ్రవణ అనుకుంటే ఉప ముఖ్యమంత్రి అయిపోతున్నానండి ఉమ్, అనుకుంటాం. మన ఏమన్నా అడ్డుకట్ట ఇప్పుడు మీరు ఏదో అనుకుంటారు, అది నేను వద్దని నేను అడ్డుకట్ట వేయగలను. నేను ఖర్చు లేదు కదా సార్. ఇప్పుడు ఖర్చు లేనిది కదా. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారు కూడా నేను ఉప ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు. అది అలా అనుకుంటారు. అనుకోవద్దని అంటాం మనం ఎవరు అనుకుంటా అనుకో. అలా కాదు సార్. అంటే మరి రాజకీయ పార్టీలు అన్నాక ఒక అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ఉంటే, ఓకే ప్రజెంట్ అయితే విపక్ష పార్టీగా తన పాత్ర అయినా సరిగ్గా పోషిస్తుంది అనుకుంటున్నారా వైసీపీ? అతను విపక్ష పాత్ర పోషిస్తే ఇప్పుడు ఆయనే ఉంటే తడిగొడ్డు ఎందుకు అన్నట్టుగానే ఇతను ఆ పాత్ర అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి అన్నీ చేస్తే ఎంత గొడవ ఎందుకు ఉంటుంది. ఇప్పుడు అతను అసెంబ్లీకి వెళ్ళలేదు, గెలిపించిన ఎమ్మెల్యేకి ఇంకా అనవసరం ఇతను అనుకుంటున్నారు జనం. ఇంకో ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. ప్రత్యామ్నాయం అవసరం లేనట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఉన్న పార్టీలు 3 ఒకే కూటమిలో ఉన్నాయి. మీకు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అమరావతిలోకి వీళ్ళు పరిరక్షణ కింద వెళ్ళటం అనేటువంటిది పెద్ద జోకు బూతును. అసలు మీరెవర్రా రావడానికి? రైతు పరిరక్షణ అని చెప్పారు. అదేనండి, అసలు వీళ్ళ పనేటి? అమరావతిలోకి వీళ్ళు అడుగు పెట్టడానికి ఒక్కలేదు. రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ ఫర్ వైసీపీ. అసలు వాళ్ళు అడుగుపెట్టే హక్కే లేదు. వాళ్ళు అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాలి. అమరావతిని నాశనం చేస్తారు, రాజధాని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వీళ్ళు, అమరావతిని ముక్కచెక్కలు చేద్దాం అనుకున్న వీళ్ళు, అక్కడ కంకర ఇసుక మట్టి తోలిపోయి నిర్మాణ సామాగ్రిని దొంగిలించిన వీళ్ళకి, ఆ రైతుల్ని క్షోభ పెట్టిన వీళ్ళకి హక్కు లేదు, అడుగుపెట్టే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఇప్పటికీ కొంతమంది నేతలు యాక్టివ్గానే ఉన్నారు. మరి వాళ్ళు రాజకీయ నిరుద్యోగం పాత్రను పోషిస్తున్నారు అనుకుంటున్నారా? యాక్టివ్గా ఉన్నారంటే ఏమన్నారు? ఆ తప్పులు లేకపోతే డబ్బులు లెక్కెట్టుకుంటాం, ఎక్కడైంది దాయాలి, ఎవరి దగ్గర ఏం సమాచారం బయటకు వస్తుందో అన్న టెన్షన్లో ఉన్నారు తప్ప వాళ్ళు యాక్టివ్గా ఉంటుందండి వణికి వస్తున్నారు వాళ్ళంతా. ఎప్పుడు ఏం ప్రాబ్లం, ఇప్పుడు మనం అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నాం, కానీ అరెస్ట్ చేస్తే అయిపోద్ది వాళ్ళకి అమ్మాయి అనుకుంటారు. అరెస్ట్ చేయనంతకాలం ఎప్పుడు వచ్చి మీద పడతారని గుండెలు దడలో ఉన్నాయి. రోజు లాయర్లను పెట్టుకుని అరెస్ట్ చేసినప్పుడు విచారణ చేస్తే ఏ ప్రశ్న, ఎవరిని అరెస్ట్ చేస్తే ఎవడేం చెప్పాలని వాళ్ళకి కోచింగ్ ఇస్తా చస్తున్నారు వాళ్ళు. అంటే ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారా సార్ మీరు? నేనైతే ఇలాగే టెన్షన్ పెట్టి చంపాలి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు రోజు లాయర్లతోటి మీటింగ్ పెట్టుకుంటారు రోజుని. వాళ్ళు ఒక మాక్ డ్రిల్ చేస్తారు కదా, ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు, బాంబు పెట్టినట్టు. అలాగే ఇతను అరెస్ట్ అయితే ఈడీ వాళ్ళు సిట్ వాళ్ళు ప్రశ్నలు వేస్తే ఏం సమాధానం చెప్పాలనేటువంటిది మాక్ డ్రిల్ చేస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇంకా మిగతా అరెస్ట్ అవుతారు అనుకున్న వాళ్ళు. అది చాలా పెద్ద టెన్షన్తో కూడుకున్న, ఒకసారి అరెస్ట్ అయిపోద్ది. అరెస్ట్ ఉన్నంతకాలం ఎప్పుడు వస్తాడు అనేటువంటి టెన్షన్ అనేటువంటి అన్నట్లుగానే పెద్ద సమస్య అదొకటి. అంతేకాకుండా భవిష్యత్తులో అతను అధికారంలోకి వచ్చే అవకాశం కనపట్ల, అది అతనికి తెలుసు. దాన్ని కప్పిపుచ్చడానికి ఏదో యాక్టివిటీస్ చేయించున్నాడు. ఊళ్ళో రేపో మాపో అతను అరెస్ట్ అవుతాడు గ్యారంటీగా. దాని నుంచి దృష్టి, అది ఒకసారి అరెస్ట్ అయితే ఇక కంటిన్యూ అయిపోతుంది. ఎందుకంటే అనేక పాత కేసులు బెయిల్ రద్దు అయిపోతే ఇంకా కొత్త కేసులు వచ్చేస్తే ఇంకా అతని విచారణ, జీవితం, కారాగారము, కోర్టు, న్యాయస్థానాలు ఇలాగ జరిగిపోద్ది. దీని నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి అలజడి సృష్టించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. అతనికి మట్టగిడసలో జారిపోతుంది. స్టేట్లో ఏది కూడా అవ్వట్లా, పొట్టు దొరకట్లా. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండదు. రాజకీయంగా అయోమయంలో ఉన్నాడు. సార్ మరి రీసెంట్గానే గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది, ఇంటర్వెల్లో ఉంది. సో నెక్స్ట్ సెకండ్ హాఫ్లో దద్దరిల్లిపోద్ది అంటున్నారు. దద్దరిల్లేది ఎవరికంటారు అసలు? అదే దద్దరిల్లిపోతాం అన్నమాట కరెక్ట్. దద్దరిల్లిపోతామే ఉంది డెఫినెట్గా. ఇంటర్వెల్ కూడా అవ్వలేదు ఇంకా. ఇంటర్వెల్కి ఇంకో 6 నెలల టైం ఉంది. ఈ లోపల ప్రీ ఇంటర్వెల్ నడుస్తుంది. ప్రీ ఇంటర్వెల్లో కార్మూర్ నాసిరాల్ అంటోడికి వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయారు. కార్మూర్ నాసిరా కూడా అరెస్ట్ అవుతాడు. వెంటనే ఇంకా ఇద్దరు 3 అరెస్ట్ అవుతారు. ఈడీ కూడా తీసుకెళ్తారు ఈ మధ్య ముడుపులకు సంబంధించి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటంటే అసలు కేసు ఉంటుంది లిక్కర్లో. అంటే ప్రభుత్వమే అమ్మించి క్యాష్ అండ్ క్యారీ చేసి 50 రూపాయలు 150 రూపాయలు అమ్మారు చూసావా, దోపిడీ, లక్షల వేల కోట్లు. ఆ దోపిడీ మీద మీరు ఎవరో ఊహించిన వ్యక్తులు అరెస్ట్ అవుతారు. జగన్ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు వస్తారులే అనుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా పోతారు లోపలికి. క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ వచ్చినట్టు ఏముండదు. క్లైమాక్స్ అంతా వీళ్ళు ఆటల పాటలు, ఊరంతా సంక్రాంతి ఆ పాటలు పాడుకుంటారు, హాయిగా ఉంటారు ప్రజలు. ఓకే. సో మరి వీళ్ళు ఊరికే అమర్నాథ్ లేకపోతే బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా డోర్ తీసిన వెంటనే దూకేస్తారు పార్టీలోకి. వీళ్ళందరూ కూడా జగన్ ఎవరండి అంటారు వీళ్ళు గ్యారంటీగా. మరి ఇప్పుడు మా జగన్ అన్న అనుకునే వ్యక్తులు కూడా, మా జగన్ అన్నని బాలినేని శ్రీనివాసరెడ్డి అనలేదా, కొలుసు పార్సారథి గారు అనలేదా, వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు?
ఎవరైనా అంతే. పార్టీ తలుపు తీసినండి అడుగు బయటండి, నీకు మాకు సంబంధం ఏంటి, నువ్వు ఎవడరా నువ్వు అసలనే బ్రహ్మానందం అంటాడు కదా, ఎవడరా నువ్వు అసలనే అన్నట్టు యాక్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే, జగన్ పని అయిపోయిందండి. నువ్వు అతను కుర్చీలో కూర్చుని పైకి కిందకి చూస్తున్నాడు, ఆ దృశ్యం చూడు. అతను ఒక రాజకీయ నాయకుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసినోడు, రేపు పొద్దున రాష్ట్రం నడిపిస్తాడు, అతను ఒక నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, లక్షణాలు ఒక్కటన్నా కనపడుతున్నాయి నీకు. అతను వెనకాల తిరిగి వాళ్ళందరూ పిచ్చోళ్ళ, అతను పిచ్చోడు అనేటువంటిది నువ్వు డిసైడ్ చేసుకో. అది చూసారు కదండి, ఒక రాజకీయ ఉనికి ఉండాలంటే అధినేత దగ్గర నుంచి అయినా సరే సరైన స్టాండ్ ఉండాలి. అయితే వైఎస్ఆర్సీపీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టాండ్, అదే వాళ్ళ స్టాండ్ అని చెప్పేసి మరి అడిసిమల్లి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. మరి ఈ అంశం పైన, ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం సార్.